ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది. హీరోలంతా తమ సినిమాలను పండుగ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు. ఎక్కువగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలే విడుదలవుతుంటాయి. కానీ ఈసారి చిన్న సినిమా అయిన హనుమాన్ కూడా సంక్రాంతి విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల సమస్యలపై టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై చర్చలు జరిపించారు. సంక్రాంతికి బరిలోకి హనుమాన్, గుంటూరు కారం, నాసామి రంగా, సైంధవ్ బరిలోకి వచ్చాయి. ఇక రవితేజ ఈగల్ కూడా రావాల్సి ఉంది, కానీ ఆయన వెనక్కి తగ్గారు. ఇక చిన్న సినిమా అయిన హనుమాన్ సినిమాను కూడా ఆపేయాలని చూశారు, కానీ హనుమాన్ టీం అందుకు ఒప్పుకోలేదు. ఇది పాన్ ఇండియా సినిమా అని, సౌత్లో నార్త్లో విడుదల అవ్వబోతుంది అని, విడుదల తేదీని ఎప్పుడో ఖరారు చేశామని, ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదని అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సోషియో ఫ్యాంటసీ ఆధారంగా తెరకెక్కుతుంది. ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. దీంతో సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలు ఉన్న హనుమాన్ సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తామని అంటున్నారు. మా సినిమా ముందు ఎంత పెద్ద స్టార్ వచ్చినా తట్టుకోలేరని, పాన్ వరల్డ్ స్టార్ మా సినిమాని నడిపించారని, మా అతిపెద్ద స్టార్ హనుమంతుడు అని హనుమాన్ హీరో తెలిపారు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఎక్కువ థియేటర్స్ ని బుక్ చేసుకున్నారు. దీంతో హనుమాన్ సినిమాకి కేవలం 400 థియేటర్స్ మాత్రమే దక్కాయట. కానీ హిందీలో 1500 థియేటర్స్ దక్కినట్లు హీరో తెలిపారు. ఇక నిర్మాత దిల్ రాజు